వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ కోర్సెస్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది? లేట్ ఎందుకు అవుతుంది? కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని డీటెయిల్స్ చూద్దాం. మీలో ఎవరికైనా కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏ టు జెడ్ గైడెన్స్ కావాలి అంటే లైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఏముండాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీ ర్యాంక్‌కి ఏ కోర్స్‌లో సీటు వస్తుంది, ఏ కాలేజ్‌లో సీటు వస్తుందనేది మీకు డీటెయిల్‌గా మా టీమ్ అయితే గైడెన్స్ ఇస్తారనమాట. మీకు గైడెన్స్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విధంగా మెసేజ్ చేయండి. మా టీమ్ మీతో అయితే కాంటాక్ట్ అవుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మేడమ్స్ అయితే గైడ్ చేస్తారనమాట. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి మెసేజ్ అయితే చేయవచ్చు. అండ్ అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్ఎంఎల్టీ, పారామెడికల్ కోర్సెస్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుంది? ఎందుకు లేట్ అవుతుంది? ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల వేరే మెడికల్ కోర్సెస్ కౌన్సెలింగ్ అనేది లేట్ అవుతుందనమాట. సో, ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది కాస్త స్పీడ్ అయితే వేరే మెడికల్ కోర్సెస్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయితాయన్నమాట. ఇంకొక 2 వీక్స్ తర్వాత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకేమైనా అప్డేట్ వస్తే అప్డేట్ అయితే చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.